గట్టిగా గట్టిగా లేదు మమ్మీ రేపు సండే రేపు సండే రేపు రాసుకుంటా సరే ఆడుకోవాలి పిల్లల దగ్గర వద్దు మమ్మీ నేను ఫోన్ లో ఆడతా వద్దు ఫోన్ మళ్ళీ మళ్ళీ కళ్ళు పోతావి నేను ఫోన్ లో ఆడతా వద్దు మమ్మీ సరే పని మొండి పిల్ల ఇంట్లో తీసుకో ఇదిగో పాటు తీసుకో మమ్మీ లేవు
అంత బాగానే ఉంది కదమ్మా. కళ్ళు కనబడదంటే మేడం. అవునా? పాప ఫోన్ ఇస్తున్నారా? చూస్తాను మేడం. ఫోన్ ఇవ్వదు కదమ్మా పాపకి ఎక్కువ. చదువుకోదు. ఫోన్ చూడడం వల్లనే బాగా కళ్ళు కనబడకుండా అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి పైన మేడం? మొత్తం మస్క్ వచ్చేసింది. ఆమెకి ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఆపరేషన్ చేయాల్సింది. మందులకు తగ్గదు. సరే పిల్లలకి ఎప్పుడు ఫోన్ ఇవ్వద్దు మీరు, ఓకేనా? పాపకి ఆపరేషన్ చేయాలి, మీరు బయట కూర్చోడం. సరే. చూశారు కదా విద్యార్థులారా, మన ఇళ్లలో తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ ను విద్యార్థులు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకొని ఆటలు ఆడుకోవడం, బొమ్మలు చూడడం అనేటువంటి అలవాట్ల వలన చిన్నారి విద్యార్థులు ఎక్కువ సమయాన్ని మొబైల్ కి అంకితం చేయడం వలన ఈ విధమైనటువంటి కంటి చూపు కోల్పోయేటువంటి ప్రమాదంతో పాటు మానసికంగా కూడా పిల్లలు కృంగిపోయేటువంటి ప్రమాదం అనేటువంటిది ఏర్పడుతుంది. మానసికంగా మీరు చాలా దెబ్బతింటారు. కాబట్టి ఆటలు ఆడుకోవాలంటే శారీరక పరమైనటువంటి ఆటలు ఆడుకోవాలి, కానీ ఈ టెక్నాలజీ యూజ్ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ ఈ టెక్నాలజీని ఈ మొబైల్ ఫోన్స్ కి అడిక్ట్ కావడం వలన ఇలాంటి కంటి చూపు కోల్పోయేటువంటి ప్రమాదము ఉంటుంది. కాబట్టి విద్యార్థులను ఈ ప్రదర్శన చూసిన తర్వాత అయినా మారి ఎవరు కూడా ఫోన్లు ముట్టొద్దని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ చిన్ని నాటికను ప్రదర్శించినటువంటి మేడం దీపా మేడం గారికి మరియు గోవిందమ్మ గారికి, చిన్నారి విద్యార్థి వైష్ణవికి మీ అందరూ కూడా చెప్పడంతో అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా క్లాప్స్ కొట్టాలి.